నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం నవీన్ యాదవ్ గెలుపుపై. ఎట్లా ఉన్నది అసలు ఇక్కడ సిచ్యువేషన్ అని. అన్న నమస్తే, ముందుగా కంగ్రాచులేషన్స్. భారీ మెజారిటీతో ఇలా నవీన్ యాదవ్ గెలిచిండు, ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు చాలా సంతోషము, మా కష్టార్జితము చాలా ఫలితం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్న ఏదైతే పథకాలు అందరికీ ఇవ్వడం జరుగుతుందో అందులో ఇక్కడ డెవలప్మెంట్ జూబ్లీస్ గత 10 ఏళ్ళ లేని డెవలప్మెంట్ గత 2 నెలల్లో డెవలప్మెంట్ చేసి పెట్టించాను రేవంత్ రెడ్డి అన్న. అది కాకుండా వీళ్ళు ఎన్ని నక్కచిత్తులో వేషాలు వేసినా కానీ 2 నెలల నుంచి వాళ్ళు తిరుగుతుంటే కూడా ప్రజలు వాళ్ళకు పట్టించుకోకుండా పక్కం నవీన్ యాదవ్ అప్పచెప్పారు. కేవలం మేము 15 రోజులలో తిరిగినా కానీ, మీరు ఏ ఇంటికి తిరిగినా కానీ మీరు రావాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ గెలిచిపోయినా నవీన్ యాదవ్, మేము మీకే ఓట్లు వేస్తున్నాం అనుకొని మొత్తం ప్రతి ఒక్కరు ఇంటికి తిరిగి మేము అదేంది పార్లమెంట్ కాలనీ అక్కడ షేక్పేట అవన్నీ వాళ్ళు మేము బీఆర్ఎస్ అని గల్లలు ఎగరేసుకొని తిరిగినాం, మీరంతా మా బీఆర్ఎస్, ఎరగట మా బీఆర్ఎస్, బోడబండ మా బీఆర్ఎస్ అని అంటే ఎక్కడ పోయింది మీ బోడబండ, మీ బీఆర్ఎస్ ఎక్కడ పోయింది? ఈ రోజు ప్రజలకు మొన్న 24 అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి తెలియలే మీ రంగులు రూపాలు, మీకు తెలియలే వాళ్ళకు. ఈ రోజు తెలిసి అందు గురించి రండి, ఒక్కొక్కరు రండి. ఇప్పుడు బై ఎలక్షన్ పెడతా అంటారు కదా, అట్లా అదే విధంగా దానం నాగేందర్ అని గెలిపిస్తాం. ఏ విధంగా అయితే కంటోన్మెంట్ గెలిపించుకున్నామో అదే విధంగా నవీన్ యాదవ్ గెలిపించుకున్నాం. నెక్స్ట్ దానం అన్న కానీ ఎన్ని బైపోలు రాని ఎన్ని రాని ఇప్పటి నుంచి మొదలైంది. ప్రధానంగా ఎలక్షన్ టైంలో, పోలింగ్ టైంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యంగా రిగ్గింగ్ జరుగుతుంది, దొంగోట్లు ఎత్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున రచ్చ చేసిన పరిస్థితి. దాని గురించి ఏం చెప్తారు మళ్ళా అన్న? ఈరోజు నేను ప్రతి పూల్కు బూత్ తిరిగినాము, మొత్తం అవుటర్స్ వచ్చి కూర్చొని టేబుల్ మీద కూర్చొని వాళ్ళందరూ అవుటర్స్ చేయడము. అదే విధంగా చూస్తే నాకు మీరు ఒక్కటి చెప్పాలి, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, కార్పొరేషన్ అందరూ కలిసి టీ-షర్ట్లు వేసుకొని రావడం ఏందన్న నాకు అర్థం కాలేదు. లాస్ట్ ఒక 1 అవర్లో ఎట్లయినా ఓడిపోతున్నామని మొత్తం అంచనా వేసేసుకొని టీ-షర్ట్ల మీద వచ్చేసి ప్రతి బూత్ దగ్గర అక్కడ ఎర్రగడ్డ డివిజన్లో 4, 5, 6 దగ్గర ఆడ అవుటర్స్ కుకుడుపల్లి వాళ్ళు మనకు తెలిసిన అవుటర్స్ వచ్చేసి ఆడ డౌన్ బస్కూల్ స్కూల్లో కూడా పెట్టిరు. మళ్ళీ ఇక్కడ యూసుఫ్గూడలో చైర్మన్లు వాళ్ళు, అంటే వాళ్ళ ఆలోచన ఏంది, ఎట్లయినా ఓడిపోతున్నాం మళ్ళీ ఒకసారి గ్యాప్ తీసుకొని మళ్ళీ రీఎలక్షన్ పెట్టాలి, ఎట్లయినా వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారని అదొక ఆరోపణ తప్పించి స్వచ్ఛందంగా పబ్లిక్ వచ్చి వేసిరు. ఇక్కడ మేము ఖుద్దు ఆడ బూత్లలో కూర్చొని ఆడ మైనార్టీ కావచ్చు, మైనార్టీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓట్లేసి గెలిపించి నవీన్ యాదవ్. ఈ రోజు రేవంత్ నగర్ కానీ, బేరగడ్డ కానీ, బోడబండ కానీ, ఆ షేక్పేట ఇంపార్టెంట్, షేక్పేట మొత్తం వన్ సైడ్ కాంగ్రెస్ కు వేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఇప్పటికైనా కేటీఆర్ అన్న ఒక్కటి గమనించాలి, ఇట్లాంటి ఎన్ని వేషాలు వేసినా టీ-షర్ట్లు జేఏసీ టీ-షర్ట్లు వేసి పంపించారు. అదేవిధంగా రైతులని నల్గొండ నుంచి వాళ్ళ సొంత కార్యకర్త తుంగతుర్తి నల్గొండ నుంచి సొంత కార్యకర్తలు రైతులు వేసి అట్లా ఒక ఫేక్ ప్రచారం మన రేవంత్ రెడ్డి అన్న ఏమి చేయట్లేదు అనుకుని అన్ని విధాలుగా ట్రై చేసినా కానీ ఈ రోజు న్యాయానికి గెలుపొచ్చింది. ఈ రోజు వాళ్ళ రౌడీజం అని అంటే ఆమె ఎవరు, అది ఉంటాయి కదా హీరోయిన్, ఆమె పేరైంది మొత్తం రాక్షసులాగా రూపం వచ్చేస్తుంది. ఆ విధంగా ఈమె తెలంగాణ శకుంతల. అదే విధంగా ఆమె చంద్రముఖి లాగా ఎలక్షన్ ముందు కన్నీళ్లు పెట్టి లీటర్ల కొద్ది, అమ్మ నువ్వు స్టేజ్ ఎక్కగానే నేను కొన్ని వర్డ్స్ మాట్లాడతా, కేటీఆర్ అన్న చెప్పేటోడు కొన్ని మాటలు మాట్లాడతా, ఆ మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా నువ్వు ఏడుపుడు మొదలు పెట్టాలి. అది ఒక్కటి జమ చేసుకో, కళ్ళల్లో నీళ్లు జమ చేసుకో, నేను మాట్లాడాను నువ్వు స్టార్ట్ చేయాలని ఆ విధంగా ఆమెకు మొత్తం ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చి ఈ రోజు మొన్న చూస్తే ఆశ్చర్యపోయినాము. పాపం అనిపించింది కానీ నాకు కూడా మాకంటే మంచి పరిచయమే, కాకపోతే పాపం అనిపించింది. కానీ ఆమె చంద్రముఖి లాగా ఎలక్షన్ కాగానే ఆమె విశ్వరూపము ఏం ఇది చేయలేము, అంత డేంజర్ లేడీ ఆమె. ఆ రౌడీ మా శ్రీశైలం మనకు అన్నది కాదు, ఆమె రౌడీకి డబుల్ రౌడీ, ఆమె రౌడీ లేడీ. ఆమె ఇక చూపెడతా తొడగొడుతుంది అది ఇది అని. ఈరోజు ఏదేమైనా ఎంత రౌడీజం అవన్నీ తప్పు ప్రచారం చేసినా కానీ
బీసీ బిడ్డ ఈరోజు నవీన్ యాదవ్ గెలిచిండు అనేది మేము చాలా సంతోషపడుతున్నాం. ధన్యవాదాలు. ఇలా ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిర్రు, మీ బీసీ సంఘాలన్నీ మద్దతుగా నవీన్ యాదవ్కి వచ్చినాయి. ఇలా నవీన్ యాదవ్ గెలిచిండు, ఏం చెప్తారు దాని గురించి? ఇది కేవలం నవీన్ యాదవ్ గెలుపు మాత్రమే కాదు, ఇది సంపూర్ణంగా బీసీల గెలుపు అని చెప్పేసరి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము కూడా ఏం చెప్పినాం అంటే, ఎప్పుడైతే నవీన్ యాదవ్ కి బీఫామ్ కేటాయించిన తర్వాత వెంటనే బీసీ రాజ్యాధికార సమితి మీడియా ముఖంగా సంపూర్ణంగా మద్దతు తెలియజెప్పింది. దాంతోపాటు మాకున్నటువంటి క్యాడరు, మాకున్నటువంటి కార్యకర్తలు అంతా కూడా కలిసికట్టుగా వచ్చేసి దాదాపు 10 రోజులు మేము పూర్తి స్థాయి రూపంలో నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసినాం. దాదాపు మేము ఒక 50 మంది ముఖ్య నాయకులందరం కూడా ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినాము. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆటో రిక్షా కార్మికులను కానీ, లేకపోతే మటన్ షాపులు, చికెన్ షాపులు, పండ్ల దుకాణాలు, ఇంటింటి కూడా తిరిగి ఏంటంటే మా మహిళా మనులు మేమంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇది మాత్రమే మేము స్పష్టంగా చెప్పినాం, నవీన్ యాదవ్ గెలుపు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ప్రజల గెలుపు అని చెప్పినాం. ఎందుకంటే నవీన్ యాదవ్ స్థానిక సమస్యల మీద సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అది మాత్రమే కాకుండా ఎప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కనుక గెలిపించేది ఉంటే మీకు అన్ని పనులు జరుగుతాయి. అలా కాకుండా సెంటిమెంట్ కనుక మీరు పట్టుకొని పోయేది ఉంటే మీరు నష్టపోతారని చెప్పేసి మేము జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్పినాం. మరొక విషయం ఏంటంటే, ఇవాళ బీసీ ఉద్యమాలు ఇంత తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినటువంటి టైం లోపల ప్రధానమైనటువంటి పార్టీలు బీఆర్ఎస్ కానీ, లేకపోతే బీజేపీ కానీ నవీన్ యాదవ్ లాంటి ఒక బీసీకి అవకాశం ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళు ఈ విధమైనటువంటి ఓటమికి కారణం, అంటే ఓటమికి బాధ్యత కారణమైందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇటు బీజేపీ పార్టీ మరియు బీఆర్ఎస్ వాళ్ళు అగ్రకుల వాళ్ళకు టికెట్ ఇచ్చారు, ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇచ్చింది. ఇది బీసీల గెలుపు అనుకోవచ్చా? 100% చెప్తున్నాం. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లను ఇస్తాము స్థానిక సంస్థలు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా ఏంటంటే ఒక ఎక్సైజ్ చేసింది. దానికి అనుగుణంగా అసెంబ్లీ లోపల బిల్లులను ప్రతిపాదించింది, ఆమోదింపజేసింది. అది మాత్రమే కాకుండా ఏంటంటే ఈ యొక్క హైకోర్టులో కూడా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించింది. దాంతో పాటు జూబ్లీ హిల్స్ లో కూడా ఒక బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. అంటే కేవలము ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు ఈ యొక్క సామాజిక వర్గాలకు ఏంటంటే అవకాశం ఇచ్చింది. దీని ద్వారా ప్రభుత్వం యొక్క నిబద్ధత, రేవంత్ రెడ్డి గారి యొక్క నిబద్ధత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని బీసీల ఓటంతా కూడా జూబ్లీ హిల్స్ లో పోలరైజ్ అయింది. అందుకని ఏంటంటే నవీన్ యాదవ్ యొక్క గెలుపు సునాయాసంగా సాధ్యమైందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ ముందు ఉన్నాం. దాదాపుగా నవీన్ యాదవ్ గెలుపు ఖరారు అయిపోయినట్లే. ఇక్కడ ముఖ్యంగా ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నవీన్ యాదవ్ గెలుస్తాడా లేదా అనుమానాలతోనే యూపీ ఎన్నిక మొదలైన లెక్క ఉంది. ఇవాళ నవీన్ యాదవ్ గెలిచిండు, జూబ్లీ హిల్స్ ప్రజలకు ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేపడతాయని ఒక మాటతోని ఇలా నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపించారు. ఇలా కేటీఆర్ చాలా రకాల ప్రయత్నాలు చేసినాడు, కేటీఆర్ ఎన్నో రకాల క్యాంపెయినింగ్ చేసినాడు, ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినారు బీఆర్ఎస్ పార్టీ కూడా. ఒకవేళ మేము గెలిస్తే ప్రభుత్వాన్ని గల్లా పట్టుకొని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపస్తామన్న కేటీఆర్ మాటలను కూడా ఇక్కడ ప్రజలు పట్టించుకోలేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి కూడా ఎంతో కొంత ఆశించిన మేర ఫలితాలను తీసుకువస్తున్నాగా కూడా ఇక్కడ డిపాజిట్ కూడా దక్కలేని పరిస్థితి ఇక్కడ లంకల దీపక్ రెడ్డికి ఏర్పడిన పరిస్థితి. కౌంటింగ్ మధ్యలోనే ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. ఇది ముఖ్యంగా ఇది జూబ్లీ హిల్స్ ప్రజల గెలుపు. ఇది జూబ్లీ హిల్స్ ప్రజలు ముఖ్యంగా నవీన్ యాదవ్ ను గెలిపించడానికి ఎంతో రకాలుగా ప్రయత్నాలు చేశారు. బీసీ బిడ్డలంతా ఏకమయ్యారు. ఇలా నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ కాబట్టి, టికెట్ ఇచ్చింది కాబట్టి, బస్తీ బిడ్డ కాబట్టి నవీన్ యాదవ్ ను గెలిపించడానికి దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీసీ నాయకులంతా ఏకమయ్యారని చెప్పుకోవాలి. నవీన్ యాదవ్ రెండు విషయాలు ఈ ఎన్నికల్లో 2 విషయాలను స్పష్టంగా చెప్పిండు. ఇక్కడ ఖచ్చితంగా మేము గెలిస్తే గత 12 సంవత్సరాలలో జూబ్లీ హిల్స్ ను అభివృద్ధి కనీసం కేవలం ఎంత మేరకు కూడా అభివృద్ధి కాలేదు. ఇవాళ నాకు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ ను అభివృద్ధి చేపిస్తా అని చెప్పేసి నవీన్ యాదవ్ చెప్పిన మాటల వల్ల ఇవాళ నవీన్ యాదవ్ కి ప్రజలు పట్టం కట్టినట్టు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దాదాపుగా ఉత్కంఠభరితంగా సాగుతుందన్న ఈ ఎన్నికల్లో కేవలం ఏకపక్షంగా నవీన్ యాదవ్ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం అంటే గెలుపు సంబరాలు మొదలయ్యాయి. అన్న ఎట్లా చూస్తారు? నవీన్ యాదవ్ గెలిచిండు, ఇలా ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల పైన నవీన్ యాదవ్ ఏకపక్షంగా గెలిచిండు, ఏం చెప్తారు? సో నేను నవీన్ యాదవ్ సార్ చీఫ్ క్యాంపెయిన్ లీడ్ ని. దీని ముందు 10 years కాంగ్రెస్ తో డీకే శివకుమార్ తో వర్క్ చేశాం. ఇక్కడ పర్టికులర్ గా 50 members ప్రొఫెషనల్ టీం పెట్టాం. ఎవ్రీ 10 booths కి అవర్లీ అప్డేట్స్ తీసుకున్నాం. మీరు ఈ క్యాంపెయిన్ చూస్తే వాళ్ళు రౌడీ అన్నారు, కానీ మనము రిటర్న్ గా గల్లీ బాయ్ అప్నా టైం ఆయేగా అని చెప్పాం. సో బస్తీళ్ళు ఈవెన్ మీరు డివిజన్ వైజ్ చూసుకుంటే రహమత్ నగర్ లో 5500, షేక్పేట్ లో 3000, ఈవెన్ వెంగళరావు నగర్ లాంటి పాష్ ఏరియాస్ లో కూడా 2000 లీడ్ వచ్చింది. సో ఈవెన్ సోమాజిరెడ్డి కూడా లాస్ట్ టైం 15% నెగటివ్ ఉన్నది, ఇప్పుడు 20% వచ్చింది. విచ్ మీన్స్ ఈవెన్
కమ్మాస్, రెడ్డిస్, ఎవ్రీ కాస్ట్ డైనమిక్స్ వాళ్ళు నవీన్ యాదవ్ సపోర్ట్ చేశారు. ఈ 25,000 మెజారిటీ అంటే రేవంత్ రెడ్డి ఓన్లీ 2 years అయింది కాబట్టి వాళ్ళు నమ్ముకుంటున్నారు. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ విన్ తర్వాత బీసీలకు పెద్ద జంప్ వస్తుంది. 42% బిల్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఈ విన్ తర్వాత సుప్రీంకోర్టు మీద పెద్ద ప్రెషర్ వస్తుంది. ప్లస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మొన్న నవీన్ యాదవ్ పోస్టర్ బైలా అవుతాడు. దీని తర్వాత నంబర్ 1 రేజింగ్ తెలంగాణ ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఈజీగా రియల్ ఎస్టేట్ బూమ్ ఏదైనా ఎలక్షన్ తర్వాత చూడొచ్చు. బికాస్ ఇక్కడ మనం చేసింది 2 థింగ్స్, ఒకటి పాట, సెకండ్ స్లోగన్, ఒక అవకాశం నవీన్ యాదవ్ కోసం, మన జూబ్లీ హిల్స్ మన కాంగ్రెస్. సో కంప్లీట్ గా మనం ఒక హైపర్ లోకల్ ఎలక్షన్స్ రన్ చేసాం. వేరేస్ బీఆర్ఎస్ కంప్లీట్ గా స్టేట్ లెవెల్ క్యాంపెయిన్ లా చేసింది. జూబ్లీ హిల్స్ తప్ప ప్రతి పర్సన్ నమ్మారు బీఆర్ఎస్ గెలుస్తుందని. కానీ వీఆర్ వెరీ షూర్ ఈవెన్ బిఫోర్ ఎలక్షన్ దట్ వీఆర్ విన్నింగ్ విత్ అట్లీస్ట్ 15,000 మెజారిటీ. కానీ జనాల ప్రేమ అది కూడా దాటి 25,000 మెజారిటీ దాటింది. అంటే కష్టపడ్డాడు నవీన్ యాదవ్ గారు, 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అయినా కూడా జూబ్లీహిల్స్ ప్రజలను గుర్తులు పెట్టుకొని ఈసారి నిలబడ్డాడు. ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు జూబ్లీహిల్స్ లో గెలవడానికి. ఇలా ఫైనల్ గా గెలిచిండు. ఈ గెలుపు ఎట్లా చూసుకోవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ విజయంగా చూసుకోవచ్చా, నవీన్ యాదవ్ వ్యక్తిగత విజయంగా చూసుకోవచ్చా? సో ఇది కంప్లీట్ గా 70% నవీన్ యాదవ్ వ్యక్తిత్వ విజయం అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక బీసీ ఫేస్, ఓన్లీ బీసీ ఫేస్ కాకుండా ముస్లిమ్స్ 35% ఉన్నారు ఇక్కడ. ముస్లిం ఉమెన్ లో కొంచెం బ్యాడ్ ఉండింది ప్రభుత్వంలో, ఆ బ్యాడ్ కూడా కంప్లీట్ గా పాజిటివ్ అయిందంటే కంప్లీట్ నవీన్ యాదవ్ కు అప్నా బచ్చా సమझे ముస్లిమ్స్. సో నవీన్ యాదవ్ కు అప్నా బచ్చే సమझको. మీరు చూస్తే రెహమత్ నగర్, షేక్పేట్ లో నెక్స్ట్ లెవెల్ జనాలు వచ్చారు, విమెన్ వచ్చారు. దాని వల్ల కంప్లీట్ ఈ మెజారిటీ ముస్లిమ్స్ వల్ల వచ్చింది. సో దీంట్లో కాంగ్రెస్ అంటే గవర్నమెంట్ లో ఉంది ఒకటి, గవర్నమెంట్ లో ఉండి 5 to 10,000 వచ్చేది. కానీ నెక్స్ట్ 15,000 మెజారిటీ మాత్రం కంప్లీట్ నవీన్ యాదవ్ లాస్ట్ 15 years శ్రమ ప్లస్ జనాలు నమ్మారు, అరే మనోడు మన బిడ్డ మన కోసం చేస్తాడు. లాస్ట్ 10 years 12 years బీఆర్ఎస్ ఎలాగో ఏం చేయలేదు, మనవాడిని ఒక అవకాశం ఇద్దాం, ఎలాగో 3 years ఉంది, చేయకపోతే అప్పుడు చూసుకుందాం అని కంప్లీట్ భరోసా ఇచ్చేసారు. మీరు ఈజీగా చూడొచ్చు. ఈవెన్ బూత్ లెవెల్ అనాలిసిస్ వచ్చిన తర్వాత ఈ రెహమత్ నగర్, షేక్పేట్ వేరే ఎంఐఎం వాళ్ళు మాతో ఉన్నారా లేదా అని డౌట్ పడే కాంగ్రెస్ కూడా గట్టిగా ఎలక్షన్ చేసింది. సో ఇట్ ఈస్ అ క్లియర్ మెజారిటీ దట్ విమెన్, దట్ టు ముస్లిమ్స్ హావ్ ఓటెడ్ ఫర్ నవీన్ యాదవ్, సీయింగ్ నవీన్ యాదవ్స్ ఫేస్. సో మీరు అడిగే క్వశ్చన్ కి సమరైజ్ చేయాలంటే ఇట్ ఈస్ ద విన్ గోస్ టు కంప్లీట్లీ నవీన్ యాదవ్. దాదాపుగా 12 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ రోజు మీరు చెప్పుకునే రోజు వచ్చింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తాలూకా అని చెప్పేసి, దాని గురించి ఏం చెప్తారు అసలు? సో ఇక్కడ జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ తాలూకా ఈ 3 years మాత్రం మన నవీన్ అన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్ సరిగ్గా చేసుకోగలిగితే నెక్స్ట్ టైం క్యాబినెట్ మినిస్టర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ 3 సార్లు ఓడిపోయి, ఒకసారి కార్పొరేటర్ 2 times ఎమ్మెల్యే ఓడిపోయి గెలిచిన తర్వాత 40 years అయిన ఆయన యూత్ ఇక్కడ నుంచి ఇంకా ఆగేదే ఉండదు. ఈ విన్ తర్వాత జిహెచ్ఎంసీలో మీరు చూస్తారు స్వీప్ కొడుతుంది కాంగ్రెస్. లాస్ట్ టైం 16 seats లో ఒక్క సీట్ కూడా రాలేదు కాంగ్రెస్ కి. ఈసారి ఓపెనింగ్ వల్ల నెక్స్ట్ 2028 ఎలక్షన్స్ లో 16 లో ఈజీగా 10 పైన సీట్ కొట్టే అవకాశం ఉంది. విచ్ మీన్స్ కాంగ్రెస్ కి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఈ 3 years మాత్రం ఈ మూమెంట్ పట్టుకోగలిగితే నెక్స్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 75 seats కూడా దాటే అవకాశాలు ఉంటాయి. బట్ ఆఫ్టర్ దిస్ బీఆర్ఎస్ విల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ మౌంటైన్ టు క్లైంబ్ and Naveen Yadav will be the biggest person who will be standing in between BRS and victory.